ఎక్కడనన్నా బాయిలున్నాయా? ఎండిపోయినాయి కాదు, నీళ్లున్న బాయిల గురించి మాట్లాడుతున్నా. ఎందుకంటారా? మీరు కనిపెట్టిండ్రో లేదో గాని గా నీళ్లను ఒక్కపారి పరీక్ష చేయుండ్రి. ఏ పుట్టలో ఏ పాముంటదో అన్నట్టు ఎవల్కెరక గా నీళ్ళల్లో మాత్రమే ఉన్నదో మందే ఉన్నదో. ఎందుకంటే గీడో ఊరు ఉన్నది, గా ఊళ్ళో ఉన్న బాయి నీళ్ళల్లా ఏదో మాయామంత్రం ఉన్నదట. అవును, నమ్ముతలేరా? చావుతో తమద్దేకో. లోకముల జనము ఎన్ని తీర్ల బతుకుతున్నారో ఎరికేనా? కొంతమంది కష్టాన్ని నమ్ముకొని బతికితే ఇంకా కొంతమంది దేవుని నమ్ముకొని బతుకుతారు, ఇంకా కొంతమంది అయితే సర్కారుని నమ్ముకొని బతుకుతారు. ఇలా నమ్మకంతో బతికేటోళ్ళ గురించి ఒక స్టోరీ చూపిస్తా చూడుండ్రి. ఇగో ఈ బాయి చూసిండ్రా, ఇది సుందేల్కల బాయి. అంటే ఇలా సుందేల్కలు ఉంటాయి అనుకున్నారు? కాదు కాదు, దీనికి వెనకటి సంది ఈ పేరుతోనే పిలుస్తున్నారట. ఎందుకు అట్లా అంటే మన మల్లేశే చెప్తాడు. ఒక మనిషికి ఎలుక కడితే దీన్ని ఎట్లా చేయాలని ఆయన శరీరం అంతా ఊడిపోయిందట. అప్పుడు ఆయన వచ్చి చూసి కొన్ని నీళ్లు తీసుకురండి, నీళ్లు తీసుకొచ్చి నేను మంత్రిస్తా, అది పోయిన వస్తే మొత్తం మంచిగా అవుతుంది అని ఒక పుణ్యాస్తుడు చెప్పిండు. ఆ పుణ్యాస్తుడు ఇదే బావిలో నీళ్లు తీసుకొని వచ్చి ఇది ఎక్కడి నుండి అయితే ఊట వస్తుంటుందో ఆ ఊటకు మంత్రించి కొట్టిండు. అప్పటి నుండి ఈ నీళ్లు చర్మవాదులకు పనిచేస్తున్నాయి. ఇదన్నమాట. సుందేల్కలు గరిస్తే రోగం రాకుండా ఈ బాయి నీళ్లతో తానం చేస్తారట. ఇంకేమన్నా చర్మం వ్యాధులు కూడా ఉంటే ఈ నీళ్లు తాగితే పోతాయట. ఇది కొంతమంది నమ్మకం. ఏడనో కాదు, ఇది కరీంనగర్ జిల్లా చందుర్తి మండలం మల్యాల అనే ఊళ్ళే. మరి పోతున్నాయా నిజంగానే ఈ నీళ్లతో తానం చేస్తా అంటే? చేసిన వాళ్ళనే అడుగుదాముండ్రి. చెప్పుండ్రా, ఇది నిజమేనా? తప్పకుండా మంచిగా అవుతారు. ఎన్నో హాస్పిటళ్ళు తిరిగి కూడా మాకు ఎక్కడ ఏ హాస్పిటల్ తిరిగినా తక్కువ కాలేదు. మల్యాల గ్రామంలో ఎలక నీళ్ళ బావి కచ్చి తానం చేసి నీళ్లు తాగి ఇక్కడికి వస్తేనే మేము బాగా అయిపోయినాం అనేది. చూసిండ్రు కదా, ఇది కథ. ఎక్కడెక్కడ ఊర్లకే నీటికి వస్తున్నారు, ఆటోలు కట్టుకొని, కార్లు కట్టుకొని, బస్సులు కట్టుకొని. మరి ఎంతమంది వచ్చినా ఈ నీళ్లతో తానం చేస్తే మాకు రోగాలన్నీ తక్కువ అవుతున్నాయని చెప్తున్నారు. కానీ ఎవ్వరు కూడా ఇదంతా ఉత్తదే అని అన్నోళ్ళు మాత్రం లేరు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి ముచ్చట చెప్తే పని లేక అట్లా చేస్తున్నారని తిడతారు. మరి ఎవరి నమ్మకం వాళ్ళది. కాదని ఎట్లా అంటాం చెప్పుండ్రి. ఆడికి పోయి తానాలు చేయిపోండ్రి మీరు కూడా అని మేమైతే చెప్తలేము. గిట్లున్నది ఆడ వ్యవహారం. కొంతమంది నమ్మకాన్ని నమ్ముకొని బతుకుతున్నారు. వాళ్ళకి మంచి అవుతున్నదా చెడు అవుతున్నదా అనేది ఆ నీళ్ళకే తెలవాలి, ఆ బాయికే తెలవాలి.